సాతాను శక్తులు ఎప్పుడు నీ మీద పనిచేస్తాయో తెలుసా? వాటిని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో, వాటి గురించి ఎప్పుడు నువ్వు కలవరపడతావో, ఎప్పుడు భయపడతావో, ఎప్పుడు ఆలోచిస్తావో, అప్పుడు అవి నీ మీద పనిచేస్తాయి. నిజంగానే పనిచేస్తాయి. నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద పనిచేస్తాయి అవి. దానికి ఏది ఆధారం చేసుకుంటే తెలుసా? నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటాయి అవి. కానీ నువ్వు నమ్మకపోతే, నువ్వు వాటిని విశ్వసించకపోతే అవి నీ మీద పారవుగాక పారవు. అంటే బుద్ధిమంతులే కానీ బుద్ధి ఉంటుంది, కానీ హీన దశలో ఉంటుంది. బుద్ధిహీనత కూడా, మన బుద్ధిహీనత, బలహీనత సాతానుకు ఒక ఆయుధము అని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. దీని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి, ఈ బుద్ధిహీనత గురించి. చాలా ఒక్కతీతగా ఉంది. అసలు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. మనోళ్ళు చిన్నగా ఆలస్యం చేస్తున్నారు మళ్ళీ. అంతకుముందు పెందలాడి ఇచ్చేవాళ్ళు నాకు, ఇప్పుడు చిన్నగా 11:30, 11:12కి వెళ్తున్నారు. పెందలాడి మొదలు పెట్టట్లా, 10 కల్లా ప్రేయర్ మొదలు పెట్టట్లా. టైం కొంచెం డిలే చేస్తూ ఉన్నారు. సరే, బుక్కావాని తయంలో చచ్చిన ఈగలు పడితే అది కంపు కొట్టిద్ది అన్నట్టుగా, కొంచెము బుద్ధిహీనత ఉంటే అది జ్ఞానాన్ని, ఘనతను తేలగొట్టును అని త్రాసులో అంట 10 కేజీలు ఘనత, 10 కేజీల జ్ఞానం పెట్టి ఒక పక్క త్రాసులో. త్రాసు అంటే తెలుసమ్మా? త్రాసుపాము కాదు, తక్కెట. త్రాసు అనగానే త్రాసుపాము అనుకుంటారు, అందుకని అమ్మ తక్కెట. ఓకే, తక్కెడలో ఒక పక్క 10 కేజీల జ్ఞానం, 10 కేజీల ఘనత పెట్టి ఒక 50 గ్రాములు బుద్ధిహీనత పెడితే చాలంటే ఇటు పక్క. బుద్ధిహీనత ఎంత? 50 గ్రాములు. జ్ఞానం ఎంత? 10 కేజీలు. ఘనత ఎంత? 10 కేజీలు. ఈ రెండు 20 కేజీలు, 50 గ్రాములు. ఇప్పుడు ఏది దేని తేలగొట్టిద్ది? ఇప్పుడు ఇదిగో నా ఎడమ చేతిలోనేమో 50 గ్రాముల బుద్ధిహీనత ఉందండి, నా కుడి చేతిలోనేమో మొత్తం 20 కేజీల జ్ఞానము, ఘనత రెండు ఉన్నాయి. 20 కేజీలు బరువు ఎక్కువ, 50 గ్రాములు బరువు ఎక్కువ? అబ్బాయి అందరూ చెప్పండి. అప్పుడు ఈ వెయిట్ దెబ్బకి, ఈ కుడి చేతిలో ఉన్న జ్ఞానము, ఘనత వెయిట్ దెబ్బకి బుద్ధిహీనత తేలిపోవాలి, అవునా? కానీ బుద్ధిహీనత అట్ట కాదంట. 20 కేజీలు కాదు, 100 కేజీలు వేసిన ఏది జ్ఞానము, ఘనత, ఇటుపక్క 50 గ్రాముల బుద్ధిహీనత అట్ట వేయి తలికే ఇది లేచిద్దంట పైకి. అంటే బుద్ధిహీనత అనే దాని యొక్క వెయిట్ అంత. ఏమన్నా అర్థమైందా మీకు? ఏది బరువు ఎక్కువ అంటే బుద్ధిహీనతే బరువు ఎక్కువ. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంతో మంచిగా, జ్ఞానంగా, చక్కగా బతికి మంచి పేరును, ఘనతను సంపాదించి కూడా తన బ్రతుకు మొత్తంలో ఒక్క బుద్ధిహీనమైన పని చేశాడు అనుకో, ఏం బతికినా, ఇదిగో ఎంత చేసినా, ఎంత ఘనత పొందినా అదొక్కటి చేయకపోతే బాగుండేది. ఆ ఒక్క చోట తేడా పడ్డాడు, ఒక్కటి బుద్ధిహీనమైన పని చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడని ఆ ఒక్కటే అంట. కర్చీఫ్ మొత్తం తెల్లగా ఉండొచ్చు, మొత్తం తెల్లగా ఉండొచ్చు, కానీ మధ్యలో పెన్నుతో ఒక చిన్న డాట్ పెట్టాను అనుకో, అప్పుడు మీకేం కనపడిద్ది? ఈ తెల్లని కర్చీఫ్కి మధ్యలో చుక్క పెట్టాను అనుకో పెన్నుతో, ఏం కనపడిద్ది? చుక్క కనపడిద్దా? చూద్దాం అసలు మీకేం కనపడిద్దా. ఇప్పుడేం కనపడుతుంది? పెద్దగా చెప్పండి.
ఇప్పుడు ఏం కనపడుతుంది? చూసారా, చుక్క కనపడుతుంది అన్నారు, చుట్టూ తెలుపు కనపడలేదా? చుట్టూ తెలుపు కనపడలేదా? కనపడుతుందా కనపడలేదా? మరి చుక్క కనపడుతుంది అన్నావు ఏంది? అదిగో చూసా, మరి హైలైట్ అవుతుందంట చుక్క. బుద్ధిహీనత ఇంత పెద్ద వైట్ను కూడా డ్యామేజ్ చేసిందన్నమాట. బుద్ధిహీనత ఒక చిన్న చుక్క లాంటిదే, కానీ ఆ చిన్న చుక్క లాంటి బుద్ధిహీనతను మనం కానీ చోటిస్తే ఇంత పెద్ద తెలుపుని కూడా అది దెబ్బ కొట్టిద్ది. ఇప్పుడు అర్థమైంది మీకు, అవునా? నువ్వు ఎన్నన్నా చెప్పు, అంతా బాగానే ఉంది, కానీ అలా ఒక్కటేనండి. ఇప్పుడు దావీదు గొప్పోడే కాదంటల్లా, మరి బత్షెబా అంటాడు. సంసోను గొప్పోడేనండి కాదంటల్లా, మరి దెలీలా అంటాడు. ఏమన్నా అర్థమైందని చెప్పింది? చంపాడండి, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు కాదని అంటల్లా. సింహాన్ని చీల్చాడు కాదంటల్లా. 300 నక్కలను ఒక్క రాత్రిలో పట్టుకున్నాడు కాదంటల్లా. ఫిలిస్తీన్లు 30 తిప్పలు పెట్టి 30 చెరువులు నీళ్లు దాయించాడు కాదంటల్లా, మరి తెలియలే అంటాడు. దావీదు సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు, సౌలుని గెలిచాడు, లేకపోతే గొల్యాతును కొట్టాడు. అబ్బో పెద్ద పండితుడు, సంగీతకారుడు, మంచి సింగరు, రచయిత, దీర్ఘదర్శి, ప్రవక్త, యుద్ధవీరుడు, శూరుడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడిన టైటిల్ పొందినోడు, అన్నీ బాగున్నాయి. మరి బత్షెబా, మరి ఆమె సంగతి ఏంది అంటే, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై చెప్తున్న మాట ఏమిటంటే, అదే బాబు, కొంచెము బుద్ధిహీనత ఎంత గొప్ప ఘనతని జ్ఞానాన్ని కూడా తేలగొట్టింది నాయనా. ఘనత కంటే కూడా, జ్ఞానం కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉండేది బుద్ధిహీనత. దానికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి అన్నాడు. అందుకే మనం బుద్ధిహీనం కాకుండా బుద్ధిమంతులమై ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుని దగ్గర అడగాలి, దేవా నాకు బుద్ధిని దయచేయము, జ్ఞానము దయచేయము, నాలో ఉన్న బుద్ధిహీనత బలహీనత తొలగించుమని దేవుణ్ణి వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన బుద్ధిహీనత, మన బలహీనత, ఇంకొక రకంగా చెప్పాలంటే మన తెలివి తక్కువ తనం వాడికి ఆయుధం. అజ్ఞానం ఒక ఆయుధం. సంబంధిత అంశాలను గురించిన సబ్జెక్టు మనకి లేకపోవడం సైతానికి ఒక ఆయుధం అయితే, తెలిసి కూడా కొన్నిసార్లు మన తెలివి తక్కువతనంతో మనం చేసే పనులు సైతాని గడికి ఆయుధాలు అవుతాయి. వాటినే తీసుకొని దరివేస్తుంటాడు మనకోడు. ఏం చెప్పాను? మన తెలివి తక్కువతనము వాడికి ఒక ఆయుధంగా మారిద్ది అని చెప్పాను నేను. అందుకే మీరు చురుకుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తెలివి తక్కువతనంతో ఉండొద్దు, చురుగ్గా ఉండండి అని. ఇప్పుడు తెలివి తక్కువతనం ఏందో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. సైతాను గాడికి మన మీద అధికారం ఇచ్చాడా, లేకపోతే మనకి సైతాను మీద అధికారం ఇచ్చాడా? సరిగ్గా చెప్పాలి మీరు. డౌట్ లేదుగా. ఎక్కడుంది బైబిల్లో? మీరు అందరూ చెప్పారు మనకు సైతాను మీద అధికారం ఇచ్చాడు, కానీ వాడికి మన మీద అధికారము లేదు అని చెప్పేశారు మీరు. అది ఎక్కడుంది అంటే, మీరు కరెక్ట్గానే చెప్పారు. బైబిల్లో అనేక చోట్ల వాడి మీద, వాడి శక్తుల మీద, వాడి దయ్యాల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందంటే, మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయనను నమ్మి ఎప్పుడైతే ఆయనకి చెందిన వారం అయ్యామో అప్పుడు మనం దేవుని కుమారులము కుమార్తెలముగా గుర్తించబడ్డాం. అప్పుడు దైవ కుమారుడుకున్న అధికారము మనకు కూడా అనుగ్రహించబడింది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడదని మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు. దయ్యాలు మిమ్మల్ని వెళ్ళగొడతాయి అన్నాడా? మీరు దయ్యాలను వెళ్ళగొడతారు అన్నాడు. మార్కు సువార్త 16:17, మార్కు సువార్త 3:13, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయం
ఈ రిఫరెన్స్ అన్నిటిలో శత్రు బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చినట్టు దేవుడు మాట్లాడాడు. గట్టిగా కొడితే గట్టి కొట్టు, నీకు అర్థమైతే గట్టి కొట్టు. శత్రు బలం కొంత మీద ఇచ్చాడా, అంతటి మీద ఇచ్చాడా? రైట్. ఇప్పుడు వాడు బలవంతుడా, మనం బలవంతులమా? క్రీస్తు నామాన్ని బట్టి ఎవరు బలవంతులు? వాడి పాదాల కింద మనం చితకదొక్కబడతామని ఉందా రోమాపత్రిక 16లో? లేకపోతే మన పాదాల కింద వాడవుట్ అని ఉందా? సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల క్రింద చితుక త్రొక్కించును అని ఉంది రోమా 16లో. మనం వాడి కాళ్ళ కింద నలిగిపోతామని లేదే, మన కాళ్ళ కింద వాడు నలిగిపోతాడని ఉంది. మన బలం మీద వాడికి అధికారం ఉందని లేదే, వాడి బలం అంతటి మీద మనకు అధికారం ఉందని ఉంది. నేను చెప్పింది నా సొంత మాటల వాక్యం చూపించానా? నిజంగా వాక్యాన్ని నమ్మేవాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. వాక్యాన్ని నమ్మేవాళ్ళు నిజంగా నమ్ముతున్నారా? రైట్. మరి నిజంగా నువ్వు వాక్యాన్ని నమ్మితే, నీ ఇంట్లో దోషం ఉంది అంటే వాస్తు సిద్ధాంతి చెప్పిన మాట నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? నీ ఇంట్లో ఏదో తేడా ఉంది, నీ మీద ఏదో ప్రయోగం జరిగింది అంటే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నువ్వెందుకు కలవరానికి గురయ్యి ఏదేదో దారులు వెతుక్కుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీకు శత్రువులు ఉండొచ్చు, నీ మీద ప్రయోగాలే చేసి ఉండొచ్చు, కానీ వాటికి నీ మీద అధికారం ఉందా? నీకు వాటి మీద అధికారం ఉందా? అసలు ఎవరి గురించి ఎవరు ఆలోచించాలి? ఎవరికి ఎవరు భయపడాలి? ఎవరికి ఎవరు భయపడుతున్నారు? నేను చెబుతున్నా, బుద్ధిహీనత. మన గురించి శత్రువు ఆలోచించాలి, మనకు వాడు భయపడాలి, కానీ ఆపోజిట్లో వాడి గురించి మనం టెన్షన్ పడి వాడి గురించి మనం కంగారు పడుతున్నాం. చాలా స్పష్టంగా యేసయ్య చెప్పాడు, భయపడుకుడి, మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కదలదన్నాడు. కానీ ఈరోజు దేవుని నమ్ముకున్నాము, క్రైస్తవులం అయ్యాము, బాప్తిస్మాలు పొందామని ఒక పక్క చెప్పుకుంటూనే మరో పక్క అన్యుల కంటే దారుణంగా పనికిమాలిన ఆచారాలను ఫాలో అవుతున్న వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. పనికిమాలిన విషయాలను నమ్మి గుండెలు బాదుకుంటున్న స్థితిలో క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రయోగతంతు జరిగింది, మంత్ర ప్రయోగం జరిగింది, ఎవడో గిట్టని వాడు నీకేదో చేశాడు, అయినా దేవుని సెలవు లేకుండా అది నీ మీద పారదు కదా. ఎందుకంటే మంత్రప్రయోగం చేసి ఒక దయ్యాన్ని నీ మీదకి పంపుతాడు వాడు. అసలు దయ్యాల రాజు మీదే నీకు అధికారం ఉంటే దయ్యం ఎంత? ఒక్కసారి ఆలోచించును. అపవిత్రాత్మల మీద రాజు ఎవరు? సైతాను. సైతాను గాడి మీదే నీకు అధికారం ఉంటే వాడి బంటు, వాడి దూత దయ్యం లేదా అపవిత్రాత్మ, అది నిన్నేం చేసింది? కానీ ఏం జరిగిందో తెలుసా? నీకు ఇవ్వబడిన అధికారం నువ్వు గుర్తించకపోవటం అనే బుద్ధిహీనత వల్ల వాటిని నువ్వు నమ్ముతావు. వాటిని ఎప్పుడైతే నమ్మావో, వాటిని ఎప్పుడైతే విశ్వసించావో, నిజంగానే అవి నీ మీద పనిచేస్తాయి. అందుకే మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను నేను. సాతాను శక్తులు ఎప్పుడు నీ మీద పనిచేస్తాయో తెలుసా? వాటిని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో, వాటి గురించి ఎప్పుడు నువ్వు కలవరపడతావో, ఎప్పుడు భయపడతావో, ఎప్పుడు ఆలోచిస్తావో, అప్పుడు అవి నీ మీద పనిచేస్తాయి. నిజంగానే పనిచేస్తాయి. నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద పనిచేస్తాయి అవి. దానికి ఏది ఆధారం చేసుకుంటే తెలుసా? నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటాయి అవి. కానీ నువ్వు నమ్మకపోతే, నువ్వు వాటిని విశ్వసించకపోతే అవి నీ మీద పారవుగాక పారవు. ఎందుకంటే ఇక్కడ నువ్వు నీకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తుపట్టుకోవాలి. నీ అధికారాన్ని నువ్వు గుర్తుపట్టకపోవటం నీ బుద్ధిహీనత. అందువల్లనే నువ్వు వాడి చేతిలో తన్నులు తింటున్నావు. రాజుగారి కొడుక్కి వాడు రాజుగారి కొడుకు అన్న సంగతి తెలియాలి, లేకపోతే పనుడి చేతి కూడా తన్నులు తింటాడు వాడు. ఇప్పుడు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పండి? రాజుగారి కొడుక్కి వాళ్ళ అయ్య రాజు అని అర్థం కావాలి.
మిగిలిన వాళ్ళంతా వాళ్ళ అయ్య కింద పనోళ్ళని అర్థం కావాలి. అది అర్థం కాకపోతే వాడు అందరికీ భయపడాల్సిందే. ఆఖరికి వాడికి పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు కూడా వాడిని అంటాడు. వాస్తవంగా వీడేం చేయాలో వాడిని కమాండ్ చేయాలి, కానీ వాడు వీడిని కమాండ్ చేస్తాడు. ఎందుకు? వాళ్ళ అయ్య రాజు అన్న సంగతి వీడికి తెలియదు కాబట్టి, వీడికి ఆ విషయంలో బుద్ధిహీనత ఉంది కాబట్టి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు గుర్తు పట్టకపోతే అది వాడికి ఒక ఆయుధంగా మారుతుంది. ఆ దయ్యాలు ఏం చెప్పుకుంటే తెలుసా? ఆకారం ఉంది, కింటా ఉందిలే కానీ చర్చికి అయితే పోయిద్దిలే కానీ ఈ పిచ్చిదానికి దేవుడు ఏం అధికారం ఇచ్చాడు ఈ నిద్రమోహం దానికి తెలియదు, ఈ నిద్రమోహం వాడికి తెలియదు. కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, ఆడుకోవచ్చు ఒక ఆట. వాడికి ఇవ్వబడిన అధికారం ఏందో, ఆ స్థాయి ఏంటో వానికి అర్థమైనప్పుడు శాసించగలుగుతాడు. భక్తులకు అది అర్థమైంది కాబట్టి ప్రకృతిని శాసించారు, దయ్యాలను శాసించారు. ఊరు మొత్తం కలిసి పుతోను అని దేవతగా ఆరాధించేటువంటి దాన్ని పౌలు గద్దించాడు. ఏయ్ అపవిత్రాత్మ, ఏ సునామోలు ఆజ్ఞాపిస్తున్నా ఆ బిడ్డని విడిచి పో అంటే జంపది. ఎలా సాధ్యం? పౌలుకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో, పేతురుకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో, భక్తులకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో. కానీ ఈరోజు చర్చికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు, నీకు నాకు తెలియలేదు మనకివ్వబడిన అధికారం ఏంటో. పెద్ద పెద్ద కంటైనర్లు వెళ్తుంటాయి హైవే రోడ్ల మీద, పెద్ద పెద్ద కంటైనర్లు. ఎంతమంది తెలుసు? వెళ్తుంటాయా? యూనిఫామ్ వేసుకున్నాడు కంటైనర్తో పోల్చుకుంటే ఎంత ఉంటాడు? యూనిఫామ్ వేసుకున్నాడు కంటైనర్తో పోల్చుకుంటే ఎంత ఉంటాడండి? రోడ్డు పక్కన ఏయ్ ఆగంటే ఆగాల్సిందే, వెన్నైనా దిగాల్సిందే. అందులో ఉన్నాడు. సార్ ఏంటి సార్ అంటాడు, కాగితాలు దా, నీ డ్రైవింగ్ లైసెన్సు, దీనికి సంబంధించిన కాగితాలు మొత్తం తీసుకురా తొందరరా అని కూర్చుంటాడు. మొత్తం వాడు చెక్ చేసి ఓకే చేసిందా ఇక్కడికి వెళ్ళడానికి లేదు. ఆ పెద్ద పెద్ద బళ్ళైనా సరే పక్కన ఆపుకొని పోయి కూర్చోవలసింది అక్కడ. కారణం అధికారం. ఎంత పెద్ద కంటైనర్లు అయితేనేవా, ఎలాంటి బళ్ళు అయితేనే పక్క కంటే ఆగాల్సిందే. పర్సనాలిటీ చూసా, అధికారాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగున నీకు దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోవుట నీ బుద్ధిహీనత. అది దేవుడు తప్పు కాదు, నీ తప్పు, నా తప్పు. దేవుడు ఉన్నాడని మనం ఎరగటం, ఆ దేవుడు తన రక్తంతో మనల్ని కడిగాడని నమ్మటం, కడిగిన తర్వాత కుమారులనుగా కుమార్తెలనుగా స్వీకరించాడని గ్రహించటం, అలా స్వీకరించి మనకు శత్రువు మీద, శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడని నమ్మటం మన బాధ్యత. ఆ అధికారాన్ని యేసయ్య ఎరుగున్నాడు కనుకనే ప్రకృతిని శాసించాడు, దయ్యాలను శాసించాడు, సైతానుని శాసించాడు. ఆ అధికారం తనకు ఇవ్వబడిందని అపోస్తలులు గుర్తించారు కనుకనే ప్రకృతిని శాసించారు, దయ్యాలను శాసించారు, రాజులను శాసించారు. గట్టిగా ఈరోజు నీకు నాకు ఇవ్వబడిన అధికారాన్ని మన గ్రహింపులో లేకుండా మనం తరచుగా మర్చిపోయేటట్టు చేసి, మనం అల్పుల్లాగా, సామాన్యుల్లాగా, హీనుల్లాగా మనల్ని మనకు చూపించి వాడు మనల్ని బుద్ధిహీనులను చేసి ఆట ఆడుకుంటున్నాడు. ఈ విషయంలో గ్రహింపు లేకపోవటం మన తప్ప కాదా? మనం చెప్పింది వాక్యమా కాదా? వాక్యానుసారంగా అధికారం ఇచ్చాడా లేదా? అధికారాన్ని వినియోగించకపోవటం మన తప్ప, ఆయన తప్ప? కాబట్టి అధికారం వినియోగించకపోయినందుకు శత్రువు వచ్చి మనల్ని తనటంలో తప్పు లేదుగా, పచ్చడి చేయడం తప్పు లేదుగా. ఇప్పుడు జరుగుతుంది అదే. నీ మీదే చేతబడి చేశారు, మీ ఇంట్లోనే నాకు చీకటి కనపడుతుంది అనగానే అవునా కనపడుతుందా? అట్టయితే ఎట్టయ్యా
ఒక 50,000 ఇస్తే వెలుగు కనపడిద్ది. ఒక 20,000 ఇస్తే వెలుగు కనపడిద్ది. ఒక ₹1,00,000 ఇస్తే వెలుగు కనపడిద్ది. ఇక అంతా వెలుగే. ఎవడురా నువ్వు? చేతబడి చీకటి దెయ్యమా? ఎవరినో రమ్మనరా. నా దేవుడిచ్చిన అధికారం నాది. నా దేవుడిచ్చిన అధికారం నాకుంది. ఏది నన్ను గెలవగలిగేది?